జనాలని ఎర్రిపప్పులు అనుకుంటారో లేకపోతే పిచ్చోళ్ళు అనుకుంటారో తెలియదు రాజకీయ నాయకులు. కానీ ఒక టీవీకే ఎమ్మెల్యే అయితే ఎర్రిపప్పులనే చేశాడంట. అంటే పిఆర్ క్యాంపెయిన్ చాలా గట్టిగా జరిగింది. డిజిటల్ మీడియాలో చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిన్న మొన్న కూడా మన వాళ్ళని కూడా టార్గెట్ చేసినారుగా. ఎవరని? ఒక కార్ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు, ఒక ఆటో తోలుకునే వ్యక్తికి టికెట్ ఇచ్చినాడు, ఒక ట్యూషన్స్ చెప్పుకునే ఆమెకి టికెట్ ఇచ్చినాడు, ఒక అంట్లు తోముకునే అంటే పని మనిషిగా చేసిన ఆమెకి టికెట్ ఇచ్చినాడు. ఇలా రకరకాలు వచ్చినాయి కదా. వీళ్ళలో ఆటో తోలుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బాగా హైలైట్ అయినాడు అనమాట. సో అతను ఇటీవల తన బర్త్డే కేక్ కటింగ్ చేసినప్పుడు కూడా ఏదైతే అది కత్తి ఉంటుందో, యుద్ధాలు చేసేటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితో ఆ కేక్ని కట్ చేశాడు. దాంతో అతని మీద తీవ్రమైన స్థాయిలో ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇక ఇప్పుడు ఏంటంటే ఇతను ఎఫిడవిట్ని తీసి ఓపెన్ చేసి చదవగా ఇతను చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్తో నేను ఆటో నడుపుకొని జీవనం సాగిస్తాను అని చెప్పేసి ఆటో నడుపుకొని క్యాంపెయిన్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది కదా. విషయం ఏంటంటే అసలుగా అతనికి ఆటోనే లేదనమాట, కారు ఉందంట. విషయంలోకి వెళ్తే రాయపురంలో ఇద్దరు రాజకీయ దిగ్గజాలైనటువంటి మాజీ మంత్రి డి జయకుమార్, మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు డాక్టర్ ఏ సుబైర్ ఖాన్ను ఓడించినటువంటి విజయ్ దాము సంచలనం సృష్టించారు. 8వ తరగతి వరకు చదువుకున్నటువంటి దాము ఒక సాధారణ ఆటో డ్రైవర్ అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎన్నికల కమిషన్కి సమర్పించిన అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. విజయ్ దాము అఫిడవిట్ ప్రకారం ఆయనకి సొంతంగా ఆటో లేదు, ఆయనకి ఇన్నోవా కారుతో పాటు 2 ఖరీదైన బైకులు ఉన్నాయి. దాము ఆటో డ్రైవర్ కాదు, సో కన్సల్టింగ్ బిజినెస్ చేస్తాడు. ఆయనకు మొత్తం దాదాపు 28.9 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లు, ఎటువంటి అప్పులు లేవన్నట్లుగా దాంట్లో చూపించడం అయితే జరిగిందనమాట. సో తన బ్యాంక్ అకౌంట్లో అక్షరాల 29 లక్షల రూపాయల డబ్బులు ఉన్నట్లుగా చూపించడం అయితే జరిగింది. తనకి కారు ఉన్నట్టు, తనకు కన్సల్టెన్సీ కంపెనీ ఉన్నట్టుగా ఆయన చూపించినాడు. సో ఆటో డ్రైవర్ అని ముద్ర వేసి ఎవరైతే సోషల్ మీడియాలో తిప్పినారో మనం కూడా ఆటో డ్రైవర్కి విజయ్ టికెట్ ఇచ్చి దుమ్ము రేపి దంచి కొట్టినాడు. సో ఒక నెక్స్ట్ జెన్ పాలిటిక్స్ అయితే చేసినాడు, అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడని చెప్పేసి మనం అంతా కూడా మాట్లాడినాం కదా. ఇదనమాట ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి చివరాఖరికి జనాలని పిచ్చోళ్ళని చేసినటువంటి టీవీకి ఎమ్మెల్యే అంటూ ఆ డిఎంకే వాళ్ళు కావచ్చు, ఏఐడిఎంకే వాళ్ళు సోషల్ మీడియాలో ఈ అఫిడవిట్ని గట్టిగా తిప్పుతున్నారు అనమాట.